నెక్స్ట్ ఈవెన్ నాగార్జున కూడా నాతో చాలా బాగుంటాడు ఆయన. సో అందరూ బాగుంటారు. కృష్ణ గారు ఆయన చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన ఆల్మోస్ట్ నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసింది. ద వే మేము కూడా సినిమాలు అంత బాగా చేసిన మంచి క్యారెక్టర్స్, ఆయన్ని డైరెక్టర్గా చూసింది కూడా కృష్ణ గారిని యాక్టర్గా డైరెక్టర్గా ఒక మంచి మనిషిగా చూసాను నేను. సో ఆయనతో 45 ఫిలిమ్స్ ఒక హీరోతో చేయడం, ప్లస్ ఆయనకి ధన్యవాదాలు. ఆయన నాతో అంత బాగా సపోర్ట్ చేశాడు. అలాగే మహేష్ కూడా ఎప్పుడు కనపడినా, అంటే వెరీ రేర్గా మేము ఇద్దరం కలుస్తాం, కానీ కలిసినప్పుడు అంతా బాగుంటాడు, చాలా బాగుంటాడు నాతో. ఆ తర్వాత నేను జయప్రదం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేశాను. తను కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. సో అంటే డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారు నన్ను అత్త అని పిలుస్తాడు, ఆ ఆప్యాయత వేరు. స్పాట్లో కలిసినప్పుడు నమస్తే అనడం అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. యా. అండ్ సినిమాలు చూస్తారా ఇప్పుడు? ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏం చూసారు? నేను ఆచార్య చూసాను, ఓకే, అఖండ చూసాను. అండ్ ఓటీటీ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, అందులో రెగ్యులర్ గా ఫాలో అవడం చేయడం చూస్తారా? రెగ్యులర్ గా కాదు, బట్ నేను చాలా నా సినిమా నేనే చూసుకోవడానికి చాలా సార్లు భయపడతా. అమ్మో తర్వాత షాట్ ఎలా ఉంటానో, ఎలా ఉందానో, నా జుట్టు ఎలా నా చీర ఎలా ఉందో. సో అందరూ చెప్పిన తర్వాత చూస్తా మళ్ళీ నేను చాలా బాగుంది, నీ చీర బాగుంది, నీ జుట్టు బాగుంది, నీ జడ బాగుంది అంటే అప్పుడు. అంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇట్స్ ఒక న్యూ కమర్లో ఉండే టెన్షన్ ప్రతి షాట్లో, ఫస్ట్ షాట్లో ఉంటుంది నాకు. అదే మంచి క్వాలిటీ, అందువల్లే అన్ని సినిమాలు అంత పూర్తి కమిట్మెంట్ పెట్టి చేస్తారేమో. ఫస్ట్ బాలచంద్ర గారు నాకు తమిళ వర్షన్ చూపించారు, సుజాత చాలా బాగా చేస్తున్నారు. అది చూడగానే నాకు చాలా భయం వేసింది, అయ్యబ్బా ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తాను అనుకున్నా. సో అంటే ఫస్ట్ వాళ్ళు ట్రయల్ ఇచ్చారనమాట, ఇట్లా అంటే వర్కింగ్ ఇది. సో అక్కడ వాళ్ళు నాకు గెటప్ అది చేంజ్ చేశారు. చిన్నపిల్ల సన్నగా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పెద్ద లుక్ ఇవ్వాలని, అందుకని ఆ బన్స్ అన్నీ వేసేవారు, 2 పెట్టికోట్లు వేసేవారు, పెద్ద పెద్ద హీల్స్ వేసి. అప్పుడు సో కానీ ఒక సాక్రిఫైస్ క్యారెక్టర్ అది. ఇప్పుడు చూసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఊరికే ఆ సాంగ్ కళ్ళలో ఉన్నది ఏదో కళ్ళకే తెలుసు. ఆ సాంగ్ అత్రేయ గారు రాశారు, అంత అద్భుతమైన మీనింగ్ తోటి గుండెల్లో ఇంకా ఇప్పటికీ చేసినా కూడా నేనే చేసిన అది చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇప్పటికీ. అండ్ తన సేవ, అంటే తన కుటుంబాన్ని కాపాడాలనేది అసలు ఫస్ట్ డైరెక్టర్ హీరోయిన్ ఇంట్రడక్షనే చాలా గొప్పగా చేస్తాడు. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ చిన్న పాప పలక తీసుకుని దాని మీద రాక్షసి అని రాస్తుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్, చెప్పులు వదులుతూ ఉంటుంది అమ్మాయి, అండ్ అబ్బాయి ఏడుస్తూ ఆపేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఎంత సాక్రిఫైస్ లెవెల్కి వెళ్ళిందంటే తన కుటుంబం కోసం తను ఒంటరిదై మళ్ళీ అదే బస్ పట్టుకుని వెళ్తుంటాడు.